రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్. రాష్ట్రంలో పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేసే విద్యార్థులను ఆదుకోవాలంటూ నినాదాలు చేసి విద్యార్థులకు విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలో ధర్నాలు చేపడుతున్నారు ఎస్ఎఫ్ఐ నాయకులు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ గత 6 సంవత్సరాల నుంచి ప్రభుత్వం చెల్లించకపోవడంతో ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల ఇంటి ముందు ధర్నాలతో భాగంగా ముందుకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ధర్నా చేపడుతున్నామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పక్కన పెట్టినట్టు విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ తో పాటు స్కాలర్షిప్ విడుదల చేయకపోతే విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,300 కోట్లు విడుదల చేయకుండా విద్యార్థులతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ తో పాటు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయలేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ వెంటనే